వెల్కమ్ టు కథాకేళి. ఈరోజు నేను ఒక మంచి హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? మన కథాకేళి ఫ్యామిలీ మెంబర్స్ 101 అయ్యారండి నిన్నటితో. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేను ఈ ఛానల్ని ఏప్రిల్ లాస్ట్లో స్టార్ట్ చేశాను. అయితే అప్పటి నుంచి జూలై లాస్ట్ వరకు, అంటే మన శ్రావణ మాసం మొదలయ్యే వరకు కూడా మన ఛానల్లో 33 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఒక్కసారి శ్రావణ మాసం మొదలయ్యి అమ్మవారి సౌందర్య రహస్య శ్లోకాలు స్టార్ట్ అవ్వగానే అప్పటి నుంచి నిన్నటి వరకు 68 మెంబర్స్ పెరిగారనమాట. ఇది చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇదేం చిన్న విషయం కాదండి. యాక్చువల్గా యూట్యూబ్లో వీడియోస్ చూడటం తప్పితే నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలీదు. అయితే నాకు తెలిసిన 4 మంచి విషయాలు అందరితో షేర్ చేసుకోవాలి అనుకొని ఈ ఛానల్ పెట్టాను. అయితే కొంచెం భయంగానే స్టార్ట్ చేశాను. కానీ ఇంత తక్కువ టైంలో ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీరందరూ చాలా చాలా థ్యాంక్స్. నా సౌందర్యలహరి శ్లోకాల్ని ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఏంటిది ఇంత చెప్తోంది, ఇంకా శ్లోకాలు బంద్ చేస్తుందా ఏంటి, పెట్టడం ఆపేస్తుందా ఏంటి అనుకుంటున్నారా? లేదండి, మన అమ్మవారి నవరాత్రులు మొదలవ్వగానే మన సౌందర్యలహరి శ్లోకాలు మళ్ళీ మొదలైపోతాయి. ఎందుకంటే నాకు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంకా కొంచెం టైం కావాలండి. ఎందుకో తెలుసా? మీరందరూ ఇంతమంది ఈ శ్లోకాలను ఆదరించి నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారండోయ్. అందుకే ఇంకా శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి రాగంలో కానీ పదాలు పలకడంలో కానీ ఎక్కడా తప్పు రాకుండా 100% పర్ఫెక్ట్గా పాడటానికి ట్రై చేస్తున్నాను. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఓకే.